అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం వర్ధమాన్ మహావీర్ సంబంధించిన మహావీర్ జయంతిని డిస్కస్ చేద్దాం. ప్రతి సంవత్సరం మనము మహావీర్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. 2026 మార్క్స్ 2552nd బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ మహావీర్, ద 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజం. సో ఈ 24th తీర్థంకర్ ఆఫ్ జైనిజాన్ని మనం వర్ధమాన్ మహావీర్ అంటారని మనందరికీ తెలుసు. కాకపోతే ఇతని ముందున్న 23 తీర్థంకరాస్ కూడా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వాళ్ళని ఏ విధంగా సింబలైజ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ఇంపార్టెంట్ గా చూడాల్సింది నంబర్ 1 తీర్థంకర ఎవరైతే ఉన్న ఆదినాథ. ఇతని బుల్ ఫామ్ లో మనం సింబలైజ్ చేస్తాం. ఇక తర్వాత వచ్చే తీర్థంకర ఈ లిస్ట్ లో మీరు చూడొచ్చు, పాజ్ చేసుకొని. మనకు ముఖ్యమైన నెక్స్ట్ తీర్థంకర వచ్చేసి మలినాథ. ఇతని సింబల్ వచ్చేసి కలశతో సింబలైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నమినాథ, అతను బ్లూ లోటస్ తో సింబలైజ్ చేస్తాం. 21st. మలినాథ వచ్చేసి 19, నమినాథ వచ్చి 21st. తర్వాత 23rd వచ్చేసి పార్శ్వనాథ, 7-headed స్నేక్. నెక్స్ట్ వచ్చేసి మహావీర్ ని మనం లయన్ తో సింబలైజ్ చేస్తాం. సో ఈ పర్సనాలిటీస్ ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ సెలబ్రేట్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ వర్ధమాన్ మహావీర్ at Kundalagrama, Bihar, celebrated with cultural processions and prayers by Jain community. He was a Kshatriya prince born to Siddhartha, the head of Matrika clan, and Trishala of Lichavi dynasty. So, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ clans of both of mother and father of Vardhaman Mahavira, Matrika clan of Siddhartha and the Lichavi dynasty of Trishala. At the age of 30, he renounced his home and became an ascetic. After 12 years, he attained Kaivalya Jnana, the perfect knowledge on the banks of Rijapalika river. So, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ రివర్ అనేది. సో పంచమహావ్రతాస్ ఆఫ్ జైనిజం: సత్య, అహింస, అస్థేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. సో ఇవన్నీ కూడా మనకు ఈ సర్కిల్ ఆఫ్ 5 ఓస్ ఆఫ్ జైనిజం లో మనకు క్లియర్ గా కనబడుతుంది. సత్య, ట్రూత్ఫుల్నెస్; బ్రహ్మచర్య, చాస్టిటీ; అపరిగ్రహ, నాన్ అక్విజిషన్; అస్థేయ, స్టీల్. ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి జైనిజంలో. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జైనిజం లో మనం చూసినట్లయితే, పార్శ్వనాథ ఎవరైతే ఉన్నారో 23rd తీర్థంకర is widely regarded as the historical founder of Jain tradition, as he founded the Khanta religion that advocated the fourfold path: Ahimsa, Satya, Asteya and Aparigraha. సో ఈ ఫోర్ఫోల్డ్ పాత్ కి వర్ధమాన మహావీర్ 24th తీర్థంకర ఎవరైతే ఉన్నారో 5th పాయింట్ యాడ్ చేయడం జరిగింది. బ్రహ్మచర్య అనే పాయింట్ వర్ధమాన మహావీర్ యాడ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ఫోర్ఫోల్డ్ పాత్ కాస్త ఈ 5 ఓస్ ఆఫ్ జైనిజం గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి పంచమహావ్రతాస్ గా మనం ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ జైనిజం ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం తీసుకున్నట్టయితే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇందాక, వర్ధమాన మహావీర్ ని లైన్ సింబల్ తో మనం సింబలైజ్ చేస్తాం. అలాగే పార్శ్వనాథ్ ని మనము స్నేక్ తో మనము సింబలైజ్ చేస్తాం. ఈ జైనిజం లో ముఖ్యమైనది ఏంటి అంటే త్రిరత్న అంటారు. త్రిరత్న ఆర్ 3 జెవెల్స్ ఆఫ్ జైనిజం ఆర్ రత్నత్రయ అంటారు. ఈ రత్నత్రయ ఏంటి అంటే రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ కాండక్ట్. సమ్యక్ జ్ఞాన, సమ్యక్ దర్శన అండ్ సమ్యక్ చరిత్ర. ఈ రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ కాండక్ట్ ని మనము త్రిరత్నగా కన్సిడర్ చేస్తాం. సో అనేకాంతవాద అలాగే స్యాదవాద, ఈ రెండు థియరీ ఆఫ్ ప్లూరాలిటీ అండ్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ఏదైతే ఉన్నాయో, ఇవి పాపులర్ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం గా మనం చూడొచ్చు. ఈ జైనిజం లో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి శ్వేతాంబర, రెండోది దిగాంబర. ఈ దిగాంబరాస్ జనరల్ గా బాడీ పైన ఎలాంటి డ్రెస్ కూడా వేసుకోకుండా నగ్నంగా తినడం అనేది జరుగుతుంది. శ్వేతాంబరాస్ వైట్ క్లోదింగ్ అనేది వాళ్ళు అడాన్ చేస్తారు. ఇకపోతే జైన్ కౌన్సిల్స్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ వచ్చేసి పాటలీపుత్రలో జరిగింది, లెడ్ బై స్థూలభద్ర. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి వల్లాది దగ్గర జరిగింది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్. జైన్ లిటరేచర్ లో అంగాస్ అండ్ ఉపాంగాస్ ఉంటాయి. 12 అంగాస్, 12 ఉపాంగాస్ ఉంటాయి. జైన్స్ adhere to extremely rigorous rules to an extent that don't even practice agriculture to avoid killing insects and other microorganisms. Jain art and architecture include Dilwara temples at Mount Abu, Gomateswara statue at Sravana Belgala,
ఖజురాహో జైన్ టెంపుల్స్ ఎట్ మధ్యప్రదేశ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మౌంట్ అబూ దగ్గర కానీ, గోమతేశ్వర శ్రావణ బెళగలో కానీ, ఖజురాహో టెంపుల్స్ ఎట్ మధ్యప్రదేశ్ కానీ, ఇవి జైన్ ఆర్కిటెక్చర్ లో ముఖ్యమైన భాగాలు. జైన్ పిలిగ్రిమేజ్ సైట్స్ వచ్చేసి పావపురి బీహార్, డెత్ ఆఫ్ మహావీర్ జరిగిన పాయింట్, కుందర్ గ్రామ, బర్త్ ఆఫ్ మహావీర్ జరిగిన పాయింట్, సమీల్ శిఖర్, పార్శ్వనాథ్ హిల్ ఇన్ జార్ఖండ్, అలాగే శత్రుంజయ్ హిల్, పాలితానా సిటీ ఆఫ్ గుజరాత్. ఆదినాథ్ ఏదైతే ఉన్నారో అతను ఈ పర్టికులర్ హిల్ దగ్గర మెడిటేట్ చేశారనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మౌంట్ అబూ ఇన్ రాజస్థాన్ అండ్ శ్రావణ బెళగల ఇన్ కర్ణాటక. ఇది మనకు ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్స్ ఆఫ్ జైనిజం. బాహుబలి ఆల్సో known as Gomateshwara is the much revered figure in Jainism. He is the first తీర్థంకర. సో ఈ బాహుబలి స్టాచ్యూ ఏదైతే ఉందో, గోమతేశ్వర స్టాచ్యూ, శ్రావణ బెళగల ఏదైతే ఉందో, ఇది రిషభనాథ్ ఎవరైతే ఉన్నారో ఆదినాథ్ యొక్క కొడుకు. ఈ మనము బాహుబలిగా మనము కన్సిడర్ చేస్తాం. ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ టాపిక్. మళ్ళీ మరొక కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.